హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా నెల్లూరు స్టైల్లో చేపల కూర అయితే చేయబోతున్నానండి. ఇక్కడ చేపలు అయితే క్లీన్ చేపిస్తున్నామండి. నేనైతే నెల్లూరులో నిన్న వెళ్ళామండి. నిన్నైతే 2.5 కేజీ చేప అయితే ఒకటి తీసుకున్నామండి. అవైతే నెల్లూరులోనే క్లీన్ చేపిస్తున్నామండి. ఇంటికి తీసుకొచ్చి మనం వాటిని క్లీన్ చేసేటప్పుడు చేతులు కోసుకొని ఇంత కష్టపడటం ఎందుకండి. వాళ్ళు కేజీకి 20 రూపీస్ అడిగారండి. కాకపోతే చూడండి ఎంత స్పీడ్గా తీసేస్తున్నారో, చర్మం కానించి ముక్కలు కానీ అదే స్పీడ్గా తీసేస్తున్నారండి వాళ్ళు. ముక్కలు కానీ చూడండి ఎంత స్పీడ్గా కోస్తున్నారో. చూడండి ఇలా అయితే ముక్కలు ముక్కలుగా కోసి మనకైతే క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారండి నీట్గా. ఇంటికి వచ్చి మనం ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవడమేనండి, అదొక్కటేనండి. లేకపోతే నీట్గా తీసేస్తున్నారు మొత్తం మాత్రమే. ఇట్లా అయితే ముక్కలు ముక్కలు కోసారు. ఇక్కడ చాలా చేపలు అంటే చాలా చేపలు రోజుకి సేల్ చేస్తారంటే ఇలా వాళ్ళే కట్ చేస్తారంటండి. చూడండి ఎంత స్పీడ్గా ముక్కలు కట్ చేసేసారో, ఎట్లా చర్మం తీసేసారో అట్లా ముక్కలు కట్ చేసేసారు. వాళ్ళైతే ఎంత స్పీడ్గా చేస్తున్నారంటే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి. వీళ్ళని చాలా మెచ్చుకోవచ్చండి. ఎన్ని చేపలు కట్ చేసి సేల్ చేసి వాళ్ళకి చాలా అంటే చాలా గ్రేట్ అండి వాళ్ళు. ఇంతకీ కర్రీ విషయానికి వస్తే మనం తీసుకొచ్చిన చేపలు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇవైతే కొన్ని తీసి పక్కన పెట్టానండి. అవి రేపు ఫ్రై చేస్తాను. ఇవాళ అయితే సాటర్డే కదండి, మామూలుగా నాన్ వెజ్ తిను. కాకపోతే ఫిష్ కర్రీ ముందు రోజు చేసి పెడితే బాగుంటుందండి సండేకి. అందుకని ఈరోజు సాటర్డే రోజు నైట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి ఎలా అయితే గింజలైన చింతపండు అయితే నానబెట్టాను. తర్వాత మనం తీసుకున్న ఫిషెస్ ఉన్నాయి కదండి, దాంట్లో టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా. దాంట్లో ముందుగా ఆనియన్స్ అయితే నేను చాలా తక్కువ అనేది వేస్తానండి. ఆనియన్స్ అసలు వేరంట, నేనైతే కొన్ని వేస్తున్నాను. చూడండి ఆనియన్స్ వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటా కానీ దాంట్లో వేసానండి. టమాటా ఏంది పెద్ద పెద్దగా కట్ చేసి వదిలేస్తున్నారు అని మీరు అనుకుంటారా, అదే ఇక్కడ చెప్తానండి. చూడండి ఇవన్నీ అయితే ముందు వేసేసుకున్నాము. ఇప్పుడు టమాటా గురించి అడిగారు కదండి. టమాటా అనేది మనం ఎందుకు అలా వేసుకోవాలంటే ఒక్కొక్కరైతే చర్మం తీసేసి ఇట్లా స్మాష్ చేస్తారండి. నాకు అంత ఓపిక లేదండి, అందుకని చర్మం తీయకుండా మామూలుగా టమాటా అయితే చూడండి ఇట్లా గుజ్జు వచ్చే వరకు స్మాష్ అయితే చేయాలండి. బాగా మనం వేసుకున్న టమాటాలన్నీ ఇలానే ఓపికగా స్మాష్ చేసుకోవాలండి. ఇట్లా కూర మనం ఎంతలా కలుపుకుంటామో ఆ కలుపుకునే పద్ధతిలోనే టేస్ట్ వస్తుందని పెద్దవారు అనేదండి. నేనైతే నేను నేర్చుకున్నది ఇలాగేను చాలా డేస్ నుంచి. అదే నాకు తెలిసినంత వరకు ఫిష్ కర్రీ మాత్రం నేను చాలా వరకు ఇలాగే చేస్తానండి. ఇలా నలుపుకున్నాం కదండి, నేను నలుపుకున్న దాంట్లో పసుపు, కారం, ఉప్పు, పచ్చి నూనె వేయాలండి. ముందు మనం ఇక్కడ వేసే ఇంగ్రీడియంట్స్ కలిపే పద్ధతి ఈ ఫిష్ కర్రీ అనేది టేస్ట్ వచ్చేటట్టు చేస్తుందండి. ఒకసారి మీరు కానీ ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి. ఇలాగ ఉప్పు, కారం, పసుపు వేసేసాం కదండి, ఆ ముక్కలకు పట్టేటట్టు కలపాలండి. ఇట్లా సగం కలుపుకొని తర్వాత కొంచెం మళ్ళీ ఆయిల్ వేయాలండి. అంటే ముందు కలిపేసుకోవాలి. ముందు ఆయిల్ వేసామంటే మనం కొంచెం రఫ్ ముక్కలకి పట్టదండి, అందుకని సగం కలుపుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మనం ఇదంతా కలుపుకుంటే అంత బాగుంటుందని చెప్పాను కదండి. చేపల కూర అనేది ఇట్లా చూడండి ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా కలిపైతే పక్కన ఉంచేయాలి. మనం నానబెట్టుకున్న చింతపండు కదండి, ఇలా అయితే స్మాష్ చేసుకోవాలండి గుజ్జు కోసం. ఇలా స్మాష్ చేసుకొని గుజ్జు తీసేసి పోసుకోవాలండి. నేనైతే 2 times 3 times అయితే గుజ్జు తీసి పోస్తాను. అంటే మనకు చేపల కూర బాగా ఉడకాలి కదండి. చేపల కూర అనేది సిమ్లో పెట్టి బాగా ఉడికించాలండి. ఉడకాలి కాబట్టి ఇప్పుడు చూడండి ముందుసారి చిక్కబడింది, రెండోసారి కానీ కొంచెం చిక్కగానే వచ్చింది. ఇక్కడ మూడోసారేనండి ఎంత పలచంగా వస్తుందంటే చాలా పలచంగా వస్తుంది. అట్లా అని చెప్పి మనం పొయ్యకుండా ఉండకూడదు, పోయాలి. చూడండి పలచగా వచ్చింది కదా, పోసేసానండి. పోసి ఇప్పుడు మళ్ళీ ఆ చింతపండు గుజ్జు మనం కలిపి పెట్టుకున్న చేపల ముక్కలు కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. ఇట్లా మనం చెప్పాను కదండి, నేను కలిపేదాన్ని బట్టి టేస్ట్ అనేవి వస్తుంది. ఇట్లా కలిపితే లాస్ట్కి ఫైనల్కి ఇలా వస్తుందండి. దీంట్లో కొంచెం పచ్చికరేపాకు వేసుకోవాలండి. అంటే పచ్చికరేపాకు, పుదీనా, కొత్తిమీర 2 వేస్తే సూపర్గా ఉంటుందండి. కాకపోతే అవి 2 లేవు, కాకపోతే కరివేపాకుతో సరిపెట్టేస్తున్నాను. కడాయి పెట్టుకొని పొయ్యి మీద పక్కన దాంట్లో కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు కదండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఈ 3 అండి బాగా ఫ్రై చేసుకోవాలండి. మాటకూడదు. నాకైతే మాటిపోయాయండి. ఇక్కడ వీడియోలు తీస్తున్నాను కదండి, లైట్గా అయితే మాటిపోయాయి. మాటకుండా ఫ్రై చేసుకోండి, దోరగా బాగుంటాయి. ఇట్లా ఫ్రై చేసుకున్న వాటిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. మనం పక్కన పెట్టుకున్నప్పుడు ఇవి దీంట్లో ఏం చేయాలంటే మనం వెల్లుల్లి వేయాలండి. అదేనండి తెల్లగడ్డ వేసి బాగా దంచి అయితే పొడి చేసి పెట్టుకోవాలండి. వీటిని చూడండి నాకైతే మాటిపోయినాయి.
పొడి చేసి పెట్టుకోవాలండి. పక్కన పొయ్యి మీద అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మనకు సరిపడినంత వేసుకోవాలండి. ఆయిల్ తక్కువ తినేవాళ్ళంటే తక్కువ వేసుకోండి. కాకపోతే ఇక్కడ ఆయిల్ అనేది చేపల కూర మెయిన్ ఇంగ్రీడియంట్. ఆయిల్లో ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసి తిరగబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న కూర ఉంది కదండి పక్కన, ఆ కలిపెట్టుకున్న కూర మళ్ళీ ఒకసారి కలిపి ఆ ఫిష్ కర్రీలో అయితే పోసేయాలండి. ఇట్లా పోసేసి అట్లా మనం గరిటతో ముక్కలు అయితే చెదరబెట్టుకోవాలండి. ముక్కలు ఇట్లా కడాయి లాంటివి దాంట్లోనే చేస్తేనే బాగుంటాయండి ఫిష్ కర్రీ అనేది. ఫిష్ కర్రీ బాండిల్ ఉంటాయి కదండి, కాకపోతే ఈ తక్కువ పీసెస్ అని నేనైతే ఈ బాండిల్ సరిపోయిందని ఈ బాండిల్ వేస్తున్నాను. ఇట్లా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి. మెయిన్ మూత పెట్టుకోవాలండి. ఫిష్ కర్రీ ఎంత మూత పెట్టి ఉడికిస్తామో అంత టేస్ట్ వస్తుంది అంటారండి. చూడండి ఇక్కడ నేను వేసింది అల్లం వెల్లుల్లి చెప్పాను కదండి, చిటికెడు అల్లం వెల్లుల్లి తీసుకొని దంచి ఒక్క తెల్లు వచ్చినప్పుడు వేసాను. మళ్ళీ కొద్దిసేపు దాలి మనం చేసుకున్నాం కదండి ఫిష్ కర్రీలోకి పొడి, ఆ పొడి ఎత్తి వేసుకున్నాను. ఆ పొడి ఎత్తి వేసుకున్నాక కొంచెం బాగా కొంచెం సేపు మూత తీసి ఆవిరి బానిచ్చి స్మెల్ అనేది పానిచ్చి మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపేసుకున్నానండి. మామూలుగా బాండీలు కుదిర్చి పెడితే మాటకుండా అనేది ఉంటుంది. ఫిష్ కర్రీ కదండి, సిమ్లో పెట్టి ఉడికిస్తాం కదా, మాటకుండా ఉంటుంది. కాకపోతే నాకు గంటెతో కలిపి చూపిస్తున్నాను నేను ఇక్కడ. మళ్ళీ ఆ పొడి కొంచెం వేసేసి మూత అయితే పెట్టేశానండి. మూత అయితే పెట్టేశాను. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిచ్చంటే చిక్కబడిపోద్ది. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. అలా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేయండి.